హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఆ టిప్ ఏంటంటే ప్రతి ఇళ్ళకి అవసరమయ్యే టిప్ అండి. అంటే మనం ప్రతి నిత్యం మనం దేవుడికి పూజ చేసేటప్పుడు దేవుడి సామాన్లు ఉంటాయి కదండి. ప్రమిదలు కానీ, గంట కానీ, మన హారతి ఇచ్చే కానీ, పళ్ళెం ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ రెగ్యులర్గా మనం సూపర్ మార్కెట్ నుండి తెచ్చి పితంబరంతో మనం క్లీన్ చేసుకుంటాం కదండి. అలా కాకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ పితంబరం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది మీతో నేను షేర్ చేశాను. చాలా న్యాచురల్గా మన ఇంట్లో అన్ని దొరికే ఇంగ్రీడియంట్స్తోనండి. చాలా తలతలా మెరుస్తూ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఓకేనా? ఎత్తుడివైనా సరే, రాగివైనా సరే, కంచువైనా అంటారు కదండి, పల్లెలు చాలా మంచిగా క్లియర్గా ఉంటాయి. అది ఎలా తయారు చేసానో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే వీడియోకి వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇవి నాకు చాలా పాతవి అయిపోయావండి. ఇగోండి ఎలా అయిపోయింది చూసారా. రాగి అష్టలక్ష్మి చెంబు అనేది, రాగి చెంబు అండి అది. ఆ తర్వాత ఇది ఒకటండి, దేవుడి దగ్గర వాటర్ పెట్టుకుంటామండి దీంతో. ఆ తర్వాత ప్రసాదాలు చేస్తాం కదండి, అదండి ఇది. చూడండి ఎలా అయిపోయింది, చాలా పాతగా అయిపోయావండి. ఓకేనా? ఇవి ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేస్తానో చూడండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పితంబరం అనేది నేను తయారు చేశానండి. ముందుగా ఇక్కడ నేను తీసుకున్నానండి మెజర్మెంట్స్ అనేది మనము సమానంగా తీసుకోవాలి. ఓకేనా? ముందు శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. శనగపిండి అనేది మనకి ఇంట్లో దొరికే పిండే కదండి. ఆ తర్వాత సాల్ట్ అండి. ఆ తర్వాత మనకి నిమ్మప్పు అంటారు కదండి, అదండి నిమ్మప్పు. ఈ మూడు ఒకే అంటే టూ స్పూన్స్ వరకు తీసుకోవాలండి. సిట్రిక్ యాసిడ్ అంటారండి నిమ్మప్పుకి. అది ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది మనకి ఫుడ్ ఐటమ్స్లో బాగా వాడతారండి. ఇది ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. సిట్రిక్ యాసిడ్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది 2 స్పూన్స్ వేసుకొని ఇందులో మీకు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి సేమ్ పితంబర్ లాగే తయారవుతుంది. మీకు ఇష్టమైతే ఒకసారి గ్రైండ్ చేస్తే కొంచెం స్మూత్గా అవుతుందండి. మీకు చూపించడానికి నేను ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది నేను ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా నేను తోముకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఆ పౌడర్ చూడండి. ఇంకేటితోనో తోముకోవాలనుకుంటున్నారేమో, నేను మీ ముందు నేను అది పెట్టి క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చిందండి. ఒక 5 మినిట్స్ అవసరం లేదండి. 2 మినిట్స్లో మనకి అప్పుడు చింతపండుతో తోమి మనకి ఎలా ఎక్కువసేపు ఉంటుంది కదా, అలా కాకుండా ఇది 5 నిమిషాల్లో మనకి క్లియర్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా స్క్రబ్బర్తో కొంచెం మనం నీట్గా తోముకున్నట్టుగా అయితే ఆ మురికంతా వదిలిపోతుందండి. ఓకేనా? న్యాచురల్గా మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఎంత తలతల మెరుస్తున్నాయి చూసారా. లోపల ఎంత క్లియర్గా ఉండేది మొదటి దానికి దీనికి చూడండి, డిఫరెన్స్ ఎంత బాగుంది. ఓకేనా? ఇప్పుడు నేను అష్టలక్ష్మి చెంబు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా ఎంత బ్లాక్ అయిపోయింది చూసారా. ఇక్కడ నేను తీసుకుంటున్నాను మళ్ళీ ఆ పౌడర్ అనేది. మనకి స్క్రబ్తో అయితే చేసుకోవచ్చు, చేయితో కూడా పాముకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కానీ చేయితో చేసినట్టుగా అయితే మనకి చెయ్యి అనేది కొంచెం రఫ్గా అయిపోతుందండి. అందుకే మీరు కొంచెం స్క్రబ్ తీసుకొని ఇలాంటి వీటితో మనం తోముకోవాలి. ఓకేనా? చాలా నీట్గా అవుతుందండి. మనకి ఇంట్లో పాత సామాన్లు ఏవైనా ఉంటే చాలా వరకు అది తోమి అయినా సరే మనకి మురికి వదిలేదు కదండి. ఈ చిట్కా మీరు పాటించండి, చాలా తొందరగా వచ్చేస్తుందండి వైట్గా. ఓకేనా? చూడండి ఈ విధంగా చేయండి. మనకి రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు మార్నింగ్ ఒక సెట్, ఈవినింగ్ ఒక సెట్ కంపల్సరీగా ఉంచుకోవాలండి. దీపాలు కుందులైనా సరే, మనకి చెంబులైనా సరే మార్నింగ్ తోమేసి ఈవినింగ్ పెట్టుకోవడానికి, ఈవినింగ్ తోముకొని మార్నింగ్ పెట్టుకోవడానికి ఇలా చేయండి. తర్వాత చూడండి ఇక్కడ నేను ప్రసాదాలు తయారు చేసుకునేది, పాలు పొంగించుకునేది, రథసప్తమికి పాలు ఇవన్నీ ఇందులో పొంగించుకుంటున్నాండి. చాలా పాతబడిపోయిందండి, చాలా బాధదండి ఇది. చూడండి లోపల అలా అంత మొత్తం ఇనుము అనేది బయటకు వచ్చేసింది కదా. చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఓకేనా? అది అలా ఉండిపోయింది ఫ్రెండ్స్. అది అయితే కొంచెం పెయింట్ అనేది ఊడినట్టుగా ఉన్నది. అందుకని ఇది చక్కగా మనకి
ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాటర్తో క్లీన్ చేసుకుందాము. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ తెచ్చి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా సులభంగా ఇలాగే నేను చేసుకుంటానండి. ప్రతి నిత్యం నేను ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఏ టెన్షన్ పడకుండా మనకి అన్నీ ఇంట్లో దొరికే ఐటమ్స్తో మనం అనేది తయారు చేసుకోవచ్చండి, పీతాంబరం పౌడర్ అనేది. ఓకేనా, అయితే ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.